హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మజ్జిగన్నం తింటున్నామండి. అంటే ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ మజ్జిగన్నం అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, దానిలోకి అయితే నంచుకోవడానికి ఆమ్లెట్ అయితే పోస్తున్నాను అనమాట. ముందుగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసి తర్వాత ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసేసుకున్నాను. తర్వాత మంచిగా మిక్స్ చేసి 2 ఎగ్స్ బీట్ చేసి వేస్తాను అనమాట. హస్బెండ్ ఏమో బయటకు వెళ్తానన్నారు, సో అందువల్ల ఇది మంచిగా బీట్ చేసుకుంటే మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట. నేనైతే మ్యాక్సిమం ఎప్పుడు ఆమ్లెట్ పోస్తాను కదండి, అది ఎప్పుడు ముక్కలు అయిపోతూనే ఉంటుంది. అందుకు చాలా జాగ్రత్తగా చిన్నవే పోస్తాను అనమాట. అంటే పెద్దవి పోసేస్తే అవి ఫ్లిప్ చేసేటప్పుడు ముక్కలు అయిపోతుంది కదండి. యాక్చువల్గా అయితే ముక్కలు చేసుకునే తింటాము, కానీ అలా ముక్కలు అయిపోయి ఉంటే మాత్రం ఇష్టం ఉండదు అనమాట తినరు వాళ్ళు. సో అందుకోసమని జాగ్రత్తగా చిన్నవే పోస్తానమాట. అలాగా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. అంటే మమ్మీ ఇచ్చిన ఆవకాయ అన్నీ ఉన్నాయి, కానీ ఆమ్లెట్ పోద్దాం, రోజు ఒకటే రొటీన్ ఎందుకులే అన్నట్టుగా సో ఆమ్లెట్ అయితే పోస్తున్నాను. ఈ లోపు అయితే పాలు వచ్చాయి అనమాట. ఇంకో పక్క పాలు పెట్టేశాను. ఈరోజు మీ అందరితో ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈలోపు నేను ఆమ్లెట్ అది పోస్తున్నాను. హస్బెండ్ ఏమో చికెన్ తీసుకొచ్చారు. సో రెగ్యులర్గా చికెన్ గ్రేవీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65 ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇవాళ ఏంటంటే డిఫరెంట్గా స్పెషల్గా అనమాట, చాలా టేస్టీగా వచ్చిందండి. ఫ్రై అయితే మాత్రం చికెన్ ఫ్రై చేశాను నా స్టైల్లోని, చాలా బాగుంటుంది అనమాట. మీరు మీ ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు స్పెషల్గా చేసి పెట్టాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రెసిపీ అయితే మాత్రం కొంచెం టైం టేకన్, కానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. మనకి ఎప్పుడు తినే టేస్ట్ కాకుండా ఒక డిఫరెంట్ టేస్ట్, మనం తిన్నామా అన్న ఫీలింగ్ మనకైతే ఖచ్చితంగా కలుగుతుందండి. అంత బాగా వచ్చింది రెసిపీ అయితే మాత్రం. అంటే ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, నేను చూసిందేనండి. కొంచెం నా స్టైల్స్ కొన్ని అందులో ఇంక్లూడ్ చేసి నేనైతే నేను ఏ రెసిపీ అయినా సరే కొన్ని చూసి నా కొన్ని ఐడియాస్ అందులో ఇంప్లిమెంట్ చేస్తూ నేనైతే రెసిపీస్ అన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ వెజిటేరియన్ కన్నా నాన్ వెజ్ అయితే బాగా కుక్ చేస్తానండి. హస్బెండ్ కూడా బయట తినడం కన్నా ఇలా నేను కుక్ చేసే నాన్ వెజ్ ఐటమ్స్ అంటేనే చాలా ఇష్టం అనమాట. అంటే టేస్టీగా బాగుంటుంది, అన్నీ కరెక్ట్గా వేసుకుంటాను, అన్నీ ఆయనేమో బాగుంటుంది అంటారనమాట. సో అందువల్ల ఏదైనా సరే ఇష్టంగా తెలుసుకొని తెలియంది ఇంట్రెస్ట్గా అయితే చేస్తానన్నమాట. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మాత్రం బాగా చేస్తాను. యాక్చువల్గా అయితే వంటలే రావండి, అలా నేర్చుకుంటూ చేసేసుకుంటున్నాం అనమాట. మ్యాక్సిమం ఎవరికి స్టార్టింగ్ రాదు కదండి, అలా ఆటోమేటిక్గా చేస్తూ ఉంటే అలా మనకి వస్తూ ఉంటుంది కదా, అలా నేను నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బెటర్గా చేస్తున్నాను. సో ఆమ్లెట్ అయితే అలా సిమ్లో పెట్టుకొని వేయిస్తాను అనమాట. అంటే ఏంటంటే సిమ్లో పెట్టుకున్నాను అనుకోండి మంచిగా కాలుతుంది అనమాట. ఈలోపు హస్బెండ్ చికెన్ తెచ్చారని చెప్పాను కదా, ఈ చికెన్ అయితే మంచిగా ఒక ½ an hour పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలండి, ఎందుకంటే మంచిగా టెండర్గా కుక్ అవుతుంది. సో ఈలోపు మనం ఏంటంటే మసాలాకు ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా నేను ఏంటంటే మెజర్మెంట్ చెప్తాను, అదే విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా బాండి పెట్టుకున్నాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేయాలి మసాలా అన్నది. ముందుగా ధనియాలు ఏంటంటే ఒక 2.5 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. అన్నీ కలిపి డ్రై రోస్టే చేసేసుకుని అప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఏమో 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఆ తర్వాత 1 స్పూన్ సోంపు వేసాను. 1 స్పూన్ మిరియాలు కూడా వేసానండి. మిరియాల ఫ్లేవర్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి. మనం కారం చూసుకొని మన టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం మిరియాలు వేస్తున్నాం కాబట్టి ఇవి కొంచెం కారంగా ఉంటాయి కదా. యాక్చువల్గా మనం తినే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారం కన్నా మిరియాలు కారం అనేది చాలా మంచిదండి హెల్త్ వైజ్గా అయితే మాత్రం. ఇప్పుడు ఏంటంటే మిరియాలు వేసాను, ధనియాలు వేసాను, సోంపు, తర్వాత జీలకర్ర, మిరియాలు వేసేసాను అనమాట. ఇప్పుడు ఏంటంటే 2 బిర్యానీ ఆకులు కూడా వేసాను. దాంతోపాటు ఏంటంటే ఒక 4 ఇలాచీ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 9 లవంగా వేసుకోవాలి, లవంగా మొగ్గలు అంటారు కదండి, క్లోవ్స్, అవి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. అంటే బాగా కలర్ చేంజ్ అయిపోకూడదు, కొంచెం డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది. అంటే కొంచెం వేడెక్కాలి మనకి, ఎందుకంటే మనం మిక్సీ చేసుకుంటే ఫైన్ పౌడర్ అవ్వాలన్నమాట.
సో అందుకోసం మనం వేడి చేసుకున్నట్టుగా అనమాట మిక్సీ అంటే ఫ్రై చేసుకోవాలి. మిక్సీ చేస్తే బాగా ఫైన్ పౌడర్ అయ్యేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం కరివేపాకు కడిగేసి వేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ముందుగా కడిగి పెట్టి ఉంచుకోవాలి, తడి లేకుండా ఇవి డ్రై రోస్ట్ చేయాలన్నమాట. అందుకనేసి ముందే కడిగి పెట్టి ఉంచుకోండి మీరు. కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి ఫ్రైలోకి మాత్రం. తర్వాత కొన్ని వెల్లుల్లి ఇవి ఉంటాయి కదండి రెబ్బలు, అవి తొక్క తీయకుండా వేసేసుకోవాలండి. ఎందుకంటే ఆ కచ్చాపచ్చాగా ఉన్న టేస్ట్ భలే తెలుస్తుంది అనమాట. ఫ్రై మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఇంత బాగా వస్తుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా టేస్టీగా వచ్చింది చికెన్ ఫ్రై. అంటే రెగ్యులర్గా మనం చేసుకునేలా కాకుండా అప్పుడప్పుడు స్టైల్ మారుస్తూ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అదేవిధంగా నేను ట్రై చేశాను అనమాట. పర్ఫెక్ట్గా వచ్చింది, 100% సక్సెస్ అయింది. ఇప్పుడు చెప్పాను కదా ఇవి డ్రై రోస్ట్ చేసాం. ఇవి చల్లారిన తర్వాత అవి మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా చికెన్ నానబెట్టుకున్నాం కదండి ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత ఏంటంటే ఉప్పు కారం పసుపు వేసుకొని నిమ్మకాయ పిండుకొని మ్యారినేట్ చేయాలి. కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. నేను అవన్నీ మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను. అంటే 1 అవర్ అలా అట్టే పెట్టి ఉంచాలి చికెన్ అయితే మాత్రం. హాఫ్ అన్ అవర్ ఏమో ఉప్పు నీటిలో నానబెట్టాలి, ఆ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి ఉంచాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఒక పెద్ద సైజుది అయితే ఉల్లిపాయ ఒకటి వేసుకోండి, చిన్నవైతే 2 చిన్నగా తరుక్కొని అంటే చిన్నగా చాలా సన్నగా తరుక్కొని ఉల్లిపాయ తరుగు అయితే వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ఏంటంటే మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ అన్నది. చాలా బాగుందండి రెసిపీ అయితే మాత్రం. ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే అనుకుంటారు ప్రతి రెసిపీ బాగుంది అని అంటామని, చేసి తినిన తర్వాతే మీకు అయితే పెడుతున్నాను నేను. అంటే ఎక్స్ట్రాడినరీగా వచ్చిందనమాట రెసిపీ. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు, మీ టేస్ట్ మీ ఇంట్రెస్ట్ బట్టే. నేనైతే బాగుంటుంది కదా ఫ్రైలో అన్నట్టుగా అయితే కొన్ని జీడిపప్పు అయితే వేసాను అనమాట. అప్పుడేమో మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం అనమాట. ఆల్రెడీ మనం వెల్లుల్లి వేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయాలి అందులోని. అదంతా మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే అల్లం వెల్లుల్లి అన్నది పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చాలా బాగుంది రెసిపీ అయితే మాత్రం, చాలా టేస్టీగా వచ్చింది. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పౌడర్ అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు గ్రేవీస్ బిర్యానీస్ చికెన్ పకోడీ ఇవి రెగ్యులర్గా తినేవే కదండి. ఫ్రై అనేది ఈ విధంగా చేసుకోండి. ఈ మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, టేస్ట్ కూడా. చికెన్ ఫ్రై అవుతుంటే ఇంట్లో మంచి అరోమా అయితే వచ్చిందండి. చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడాను. సరే మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ చికెన్ అంతా అందులో వేసేసుకోవాలి. చెప్పాను కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ వేయించుకొని ఆ తర్వాత ఈ చికెన్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఏంటంటే 3 to 4 minutes వరకు మనం మంచిగా వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, హై ఫ్లేమ్లో వద్దు, సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఆ తర్వాత మనం కొంచెం వేగింది అన్న టైంలోని ఒక 50% పౌడర్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ మనం మసాలా పౌడర్ అనేది 50% వేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, అంతా వేసేయకండి పౌడర్ అన్నది. మంచిగా ఫ్రై అయిన తర్వాత దించే ముందు ఇంకో 50% వేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా వచ్చింది. మనం ఎలా ఫ్రై చేసుకుంటామో అన్నదే ఈ రెసిపీకి టేస్ట్ని ఇస్తుంది అనమాట. చాలా బాగుంది, అసలు స్పైసీగా లేదు, అంటే మసాలా కూడా ఎక్కువ అనిపించలేదు. చాలా టేస్టీగా మంచిగా టెండర్గా కుక్ అయిందండి చికెన్ కూడాను. చెప్పాను కదా ఒక 50% అయితే నేను వేసేస్తున్నాను ఆ మసాలా పౌడర్ అంతాను. ఈ మిరియాలు ధనియాలు జీలకర్ర సోంపు చాలా బాగా తెలుస్తుందండి ఫ్లేవర్ అయితే మాత్రం. ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు, చాలా బాగుంది. ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అన్న టైంలో వాళ్ళకి ఇది చేసి పెట్టండి, ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. అంత బాగుంది. కలర్ కూడా చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. చికెన్ ఫ్రై ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనేసి ఇప్పుడైతే మీరు చూసి ట్రై చేయండి ఒకసారి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం మూత పెట్టుకొని కొంతసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను. యాక్చువల్గా వేయక్కర్లేదు, ఆల్రెడీ మనం ఫ్రైలోని
ఫ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అందులో వేసాం కాబట్టి నేను ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే కరివేపాకు వేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో, రెసిపీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉందండి, సూపర్ టేస్టీగా వచ్చింది చికెన్ ఫ్రై అయితే మాత్రం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను, ఆ తర్వాత మిగతా 50% పౌడర్ ఉంటుంది కదా అది వేసేసాను. వేసేసి మంచిగా కలిపేసి ఒక్క 5 minutes అలా స్టవ్ మీద ఉంచి సిమ్లో పెట్టి దించేసుకొని వేడి రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేనైతే చికెన్ ఫ్రై ఈ విధంగా చేశాను. అంటే ఎప్పుడు చేస్తాను డిఫరెంట్ స్టైల్లో చేస్తానండి. ఆ స్టైల్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా యమ్మీగా వచ్చిందండి, మంచి అరోమా. ఫ్రై వేగుతున్నంతసేపు మాత్రం మనకి ఈ ముక్క అన్నది ఉడికిందో లేదో తెలుసుకోవాలి అంటే జస్ట్ మనం గరిటె ఉంటుంది కదా దాన్ని ఇలా నొక్కితే అవి 2 halves అయిపోవాలన్నమాట. అప్పుడు మనకు ముక్క ఉడికిపోయిందని వెంటనే దించేసుకోవచ్చు అనమాట. నిన్న ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. బాబోయ్ చాలా ఇబ్బంది పడ్డామండి. నిన్న హనుమాన్ జయంతి కదా, సో ర్యాలీలు అవి అవుతున్నాయి అనమాట. సో చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఇది మీకు ఆల్రెడీ చూపించాను కదండి, ఎల్లమ్మ తల్లి గుడి అనమాట. చాలా బాగా చేస్తారండి, పుట్టలో ఉంటారు అమ్మవారు, చాలా బాగుంటుంది గుడి కూడాను. మేమైతే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడంతా ర్యాలీ అది అవుతుందనేసి అక్కడ ఆపేశారండి. చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. మా హ్యాపీ దగ్గరికి వెళ్దాం కదా అన్నట్టుగా వెళ్ళామన్నమాట నిన్న ఈవినింగ్. వర్షం లేకపోతే వస్తాము అన్న తర్వాత వెళ్ళకపోతే ఊరుకోదు కదండి రాక్షసి. సో దానికోసం కానీ వెళ్ళామండి. నిన్నంతా ఏడ్చుకొనే ఉంది పాపం. వాళ్ళ మమ్మీకి ఏమో చెప్పింది పేపర్స్ తెమ్మని చెప్పింది, కలర్ పేపర్స్. పాపం వాళ్ళ అమ్మ ఏంటంటే వైట్ పేపర్స్ తెచ్చేసింది. దానికి ఎంత ఏడ్చింది తెలుసా అండి. మేము వెళ్ళేసరికి మమ్మీ అయితే టిఫిన్ ప్రిపేర్ చేసేసారండి. నేను అన్నానమ్మ వెళ్ళిపోతామమ్మ అంటే వద్దు టిఫిన్ చేసి వెళ్ళండి, మొన్న అలాగే చేశారనేసి అంటే టిఫిన్ చేసి కొంచెం మమ్మీకి హెల్ప్ చేశాను అక్కడ. కొంచెంసేపు అలా మాట్లాడుకొని ఏంటో నేను టైం తెలియలేదండి అస్సలు. నేనైతే టమాటా చట్నీ చేశాను, పల్లి చట్నీ చేశాను. పాపం మమ్మీ ఒక్కలే చేసుకోలేకపోతున్నారు, అందుకనేసి కొంచెం హెల్ప్ చేశాను అనమాట. అక్కడ అలా కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసి టిఫిన్ చేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చేస్తున్నామండి. మా పొట్టి చూసారా ఎంత ఏడ్చిందో, కళ్ళు పొంగిపోయండి పాపం. ఎందుకు ఏడ్చిందో దానికే తెలియదు అసలు, ఎంత ఏడ్చిందో చాలా బాధ అనిపించింది. అదే నేను ఇంకా రామ్ హ్యాపీ నువ్వు ఇలా ఏడిస్తే అని. మేము వెళ్ళిపోతున్నప్పుడు మమ్మీ అయితే బొట్టు పెడుతున్నారు. సో అదే చూసారా మమ్మీ అంత వీక్ అయిపోయారో పాపం, అసలు చేయలేకపోతున్నారండి పని. అది పొట్టిది మమ్మీ దగ్గరే ఉంటుందన్నమాట. కొంచెం పేచి పడుతుంది అంటే తినడానికి అది పేచి పడుతుంది, అదే ఇబ్బంది దాంతో. కొన్ని రమ్మంటే రావట్లేదు మా ఇంటికి, ఏవో కబుర్లు చెప్పేస్తుంది. ఏదైనా వీడియో తీస్తాం కదా అది ఏం చేస్తుందంటే వాయిస్ తీసామని చెప్తుంది. అది మమ్మీ డాడీ అందరికీ బాగా చెప్పి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. నాకు కూడా కొంచెం వీక్గా ఉందండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లేడీస్వి, చాలా వీక్గా అనిపించింది అనమాట. వెళ్ళాను మమ్మీ వాళ్ళ ఇంట్లో డిన్నర్ అది చేసి మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము. డాడీ చూసారు, డాడీకి కూడా మొన్న ఫీవర్ వచ్చింది, డాడీ కూడా అంత వీక్ అయిపోయారు పాపం. వెళ్ళాను కానీ నేను అసలు టైం తెలియలేదండి, నాకు ఇంకా ఉండాలనిపించింది కొంతసేపు. చెల్లి కూడా చూడండి పాపం ఎలా అయిపోయిందో. ఈ పొట్టిదాంతో ఎవరు పడలేకపోతున్నారండి అసలు. వెళ్ళేంత వరకు పేచి అనమాట. నాకు ఇంకా టైం తెలియదు, 9 అయిపోయింది అప్పటికి. హస్బెండ్ అంటున్నారు టైం అయిపోతుంది పద అంటే నేను ఇంకా కదలడం లేదు అక్కడి నుంచి. హనుమాన్ జయంతి కదండి, నేను అక్కడ చెన్నై షాపింగ్ మాల్ దగ్గర ర్యాలీ అవుతుందన్నమాట. చూడండి ఎంత పెద్ద విగ్రహమో, చాలా బాగా అనిపించింది అనమాట. నేను మేము చూద్దాం అనుకున్నాం వెళ్ళేటప్పుడు కనిపిస్తుందేమో అని, కానీ చూసారా స్వామి అనుగ్రహం ఉంటే ఏ టైంలోనైనా మేము చూడగలిగాం. నైట్ నేను లేట్గా రావడం వల్ల ఏమో తండ్రి దర్శనం అయితే మాకు దొరికిందని అనుకున్నాను. రొట్టెల్లో వచ్చేటప్పుడు కొంచెం జ్యూస్ తాగేసి అయితే ఇంటికి వచ్చేసామండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.